బైబిల్ పల్లె పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. వాక్య సహాయం కొరకు ప్రార్థన. ఈ ఆరాధనలో ప్రభావ మీ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం. అందరూ కలిసి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగా మీ కృప చూపించుకొని అతని ముందైనా మంచి వాడిని మీ సిమ్మి చాటును మరుగు చేసుకొని మాకు ఏ వాక్యం అవసరమోనైనా మీరు మాతో మాట్లాడమని మీకే ఆరోపిస్తూ కనుక మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు యొక్క నామంలో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము 14వ వచనంలో ఏలి ఇంటివారి యొక్క దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని అని చూస్తూ ఉన్నాం. అలాగనే 3వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. యెహోవా సమూయేలును పిలిపించెను. తరువాత 3వ అధ్యాయంలో 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలువగా అని చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ అధ్యాయంలోనే 8వ వచనంలో సమూయేలును పిలువగా అని చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ అధ్యాయంలో 11వ వచనంలో వినువారందరి చెవులు గింగురుమను అని చూస్తూ ఉన్నాం. వినువారందరి చెవులు గింగురుమను అని చూస్తూ ఉన్నాం. అనగా సమూయేలుతో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, సమూయేలుతో ప్రభు పిలుస్తూ ఉన్నారు. సమూయేలుని పిలుస్తూ ఉన్నప్పుడు మొదటిసారిగా సమూయేలు అని పిలువగా, రెండవ మారుగా మరలా సమూయేలు అని పిలువగా, మూడవ మారుగా సమూయేలుని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏలీ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నన్ను పిలిచారా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరలా రెండోసారిగా అయ్యా మీరు నన్ను పిలిచారా అని మాట్లాడుతూ ఉన్నారు. మూడోసారిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏలీ అంటా ఉన్నాడు, చిత్తగించుము
నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పమన్నారు. ఏలీకి అర్థమైనది ఏంటంటే సమూయేలుతో మాట్లాడుతుంది ఖచ్చితంగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారని తెలిసిపోయింది. అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో అనే ఒక విషయాన్ని గురించి సమూయేలుకి ఈ మాట చెప్తా ఉన్నారు. చిత్తగించుము, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నారు. చిత్తగించుము, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో సమూయేలు మరలా లోపలికి వెళ్ళి మూడోసారి ప్రభు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్న మాట ఏమిటంటే, చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటూ ఉన్నారు. ఆ మాట చెప్పగానే ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వినువారందరి చెవులు గింగురమనే మాట చెప్తా ఉన్నాడు. వినువారందరి చెవులు గింగురమనే మాట అంటే, వినువారందరి చెవులు గింగురమనడం అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మన చెవిలో పడింది అనుకోండి, అది భయంకరమైన విషయం అనుకోండి, మనం వినగానే ఒక్కసారిగా అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలా జరిగిందా అంటాం. అనగా మనకి చెవులకు ఎలా అనిపిస్తుందంటే గింగురం అనేటట్టుగా, అనగా ఆ శబ్ద యంత్రం, ఆ మాట ఎలా ఉంటుందంటే మనకు అలా అనిపిస్తూ ఉన్నది. అలాగనే దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వినువారందరి చెవులు గింగురం అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే ఆ మాట సమూయేలు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి, 14వ వచనం. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. చూడండి, ఏలీ ఇంటి యొక్క దోషము చేత, అనగా ఏలీ యాజకుడిగా ఉన్నాడు. అనగా ఏలీ యాజకుడిగా ఎల్లప్పుడూ దేవుని దగ్గర, ధూపవేదిక దగ్గర, బలి దగ్గర ఉన్నట్టు కనబడుతూ ఉన్నారు. ఆయనే అర్పిస్తున్నట్టుగా, బలి చెల్లిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఏలీతో మాట్లాడాల. ఎవరితో మాట్లాడారు? సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలుని సమూయేలు 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 అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఏలీ ఏమో అక్కడే ఉన్నాడు, కానీ ఏలీతో మాట్లాడట్లా, సమూయేలుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు ఏలీతో మాట్లాడాలా అక్కడే చూద్దాము. 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని. చూడండి ప్రియులరా, ఎందుకు దేవాతి దేవుడు ఏలీతో మాట్లాడలేదు? ఎందుకు దేవాతి దేవుడు ఏలీని దర్శించలేదు? ఎందుకు దేవాతి దేవుడు ఏలీతో సంభాషణ చేయలేదు? కారణం ఏమిటి అంటే, మరి సమూయేలుతో ఎందుకు మాట్లాడాడు? చిన్న బాలుడైన సమూయేలు అని రాయబడి ఉంది. సమూయేలు చాలా చిన్నవాడు, అప్పటికి యాజకుడిగా ఏమీ చేయలేదు. సమూయేలు పని చేస్తూ ఉన్నాడు మందిరంలో. ఆయన పనిచేసేవారుగా ఉన్నారు తప్ప ఆయనకి ఏమీ లేదు. కానీ ఏలీ అయితే అర్పణ చెల్లించేవారుగా, బలి అర్పించేవారుగా, యాజకుడిగా ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఏలీతో మాట్లాడాల. కారణం ఏమిటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు. తర్వాత మాట ఏమిటంటే చూడండి, తానెరిగియు వారిని అడ్డగించలేదు. అనగా తన కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఓఫెనెస్ ఫినహస్ వీరిద్దరు తన కుమారులే. ఈ ఓఫెనెస్ ఫినహస్ అని ఇద్దరు కుమారులు వారు తప్పు చేస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు వారితో మాట్లాడలా, సంభాషణ చేయలా, ఏలీతో మాట్లాడలా, సంభాషణ చేయలా, సమూయేలుతో మాట్లాడాడు. కారణం ఏమిటి అంటే ఇక్కడ రాయబడింది కదా, అంటే తానెరిగియు వారిని అడ్డగించలేదు. అనగా తానెరిగియు వారిని అడ్డగించలేదు. అనగా వారి కుమారులు చెడ్డదారిలో ఉన్నారని, వారి కుమారులు దారి తప్పారని ఏలీ ఏం చేస్తామని చెప్పట్లేదు.
వారు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మందిరానికి వచ్చే వారితో వారు శయనిస్తున్నట్టుగా కనబడతా ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నారు. దేవుని యొక్క క్రమాన్ని వారు తప్పుతున్నట్టుగా కనబడతా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వినువారందరి చెవులు గింగురుమన్న మాట చెబుతా ఉన్నాను. నిజమే కదా, ఏలీ చాలా గొప్పవాడుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అలాంటిది యాజకుడిగా ఉన్న సమయంలో అలాంటి వ్యక్తితో ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనను ఎన్నటికీ అర్పణ స్వీకరించును అని చెబుతా ఉంటే, అమ్మో ఎంత భయంకరమైన మాట. ఇంక ఎన్నటికీ నీ అర్పణ నాకు అవసరంలా, ఎన్నటికీ నీ అర్పణని స్వీకరించును, ఎన్నటికీ నువ్వు అవసరంలా అనగానే ఒక్కసారిగా ఆయన అంతరంగము ఏమైపోతా ఉందో. అలాంటి సమయంలో తమ్మును తామునుగా వాళ్ళు పాడు చేసుకుంటా శాపగ్రస్తులుగా మారిపోతా ఉన్న సమయంలో ఏలీ కూడా తాను ఎరిగి, అనగా ఆయన ఎరిగి, ఆయనకి తెలుసు వారి కుమారులు తప్పు చేస్తూ ఉన్నారని. ఆయన ఎరిగి ఏం చేస్తామంటే వారికి అడ్డగించి వారికి చెప్పట్ల, వారికి తెలియచేయలా. అయితే దేవాతి దేవుడు ఈ మాటే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎన్నటికీ అర్పణ స్వీకరించును. అమ్మో ఎంత భయంకరమైన మాట. ఇప్పుడు నిజముగా దేవుడు కూడా ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనను స్వీకరించును అని చెప్తున్న దేవుడు ఇప్పుడు నీ అర్పణ నా అర్పణ స్వీకరించలేదనుకోండి, ఎంత భయంకరమైన పరిస్థితి. చూద్దాం, ఇక్కడే మనకి ఆ మాట కనబడుతుంది, నిత్యమైన శిక్ష కనబడతా ఉంది. ఒకసారి మనము శాపగ్రస్తులుగా వారు మారినట్టుగా మనం చూడగలం. దేవాతి దేవుడే తమ్ముగా శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరికీ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ప్రియులారా చూడండి, ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఒక మనుషుని ద్వారా మరణము ఈ లోకానికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా ప్రతి ఒక్క మానవుడు చనిపోతా ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా ఆ మరణమే పాపమై మానవుణ్ణి ఏం చేస్తా ఉందంటే దేవుని నుంచి దూరం చేస్తా ఉన్నది. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ స్వీకరించిన దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఎప్పటికీ ఆయన అర్పణ తీసుకోనని చెప్పాడు దేవుడు. అయితే కారణం ఏమిటంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ప్రియులరా, ఇక్కడ ఉన్న ఆలోచన, దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఒక మనిషిని ద్వారా మరణము లోకానికి వచ్చింది. ఆ మరణము ద్వారా ఆ మరణమే అందరికీ సంతృప్తి చెందుతూ ఉంది. అందరికీ అనగా అందరికీ సంతృప్తి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అనగా ఎన్నటికీ దేవాతి దేవుడు అర్పణ తీసుకోనని చెప్తా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, నిత్యమైన అర్పణ ఎన్నటికీ ఇంటి యొక్క దోషమును బట్టి బలి కానీ నైవేద్యము కానీ అంగీకరించును అన్నాడు. అయితే అలాంటి సమయంలో మానవుడి యొక్క జీవితంలో ఎన్నటికీ దేవునికి స్తుతి చెల్లించుట, ఆరాధించుట, బలి గాని ఎన్నటికీ మానవుడి యొక్క అర్పణ దేవునికి పనికిరాదు. ఎందుకంటే దేవుడు కూడా ఇక్కడ కూడా ఎన్నటికీ స్వీకరించును అని చెప్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మరణము అందరికీ సంతృప్తి ఆయను.
అనగా మానవుడి యొక్క జీవితం ఏమైపోయిందంటే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా, ఎత్తుగా ఉన్నా లావుగా ఉన్నా, పొట్టి వాళ్ళైనా, ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఎలాంటి వాడంటే పాపాత్ముడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? పాపాత్ముడై ఉన్నాడు. అది ఏ దేశమైనా ప్రపంచంలో, అమెరికా కానీ, ఏమండి ఆఫ్రికా కానీ, ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా పొట్టుగా ఉన్నా, ఏ మానవుడైనా ఏమై ఉన్నాడంటే పాపాత్ముడు. అనగా కారణం ఏమిటంటే మరణము అందరికీ సంప్రాప్తి అయినది, మరణము అందరినీ ఏలుతా ఉన్నది. అయితే ఈ మరణం ద్వారా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మానవుణ్ణి దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. అనగా ఎన్నటికీ అర్పణ తీసుకోని దేవుడు, ఎన్నటికీ అర్పణ అంగీకరించిన దేవుడు ఏం చేస్తా ఉండండి, ఇక్కడ మనిషిని చూస్తూ ఉన్నప్పుడు మరణము అందరికీ సంప్రాప్తి చెందుతూ ఉంది. అదే రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలోనే 11వ వచనం చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెదుకువారు ఎవరును లేరు, అందరూ త్రోవ తప్పి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వీళ్ళరా చూడండి, ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అనగా మన అర్పణ దేవునికి పనికిరాదు. అనగా నీ అర్పణ, నా అర్పణ దేవునికి పనికిరాదు. కారణం ఏమిటంటే మనం నీతిమంతులము కాదు, మనం మంచి వాళ్ళము కాదు, మనం పరిశుద్ధులము కాదు, మనం పవిత్రులము కాదు. ఏనాడు మనలో, మన అంతరంగంలో మంచే లేదు కదండి. ఆది కాండంలో మనం చూడగలం కదా, 5వ అధ్యాయంలో మానవుని యొక్క హృదయం ఎల్లప్పుడూ మంచిదై ఉన్నది. అదేనా? ఏముందంట అక్కడ? ఎల్లప్పుడూ చెడ్డదై ఉన్నది. అనగా మానవుని యొక్క అంతరంగము, మన యొక్క హృదయం లోపల అంతరంగము ఎల్లప్పుడూ 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 చెడ్డదై ఉన్నది. ప్రియులారా, ఏమాత్రం మన అంతరంగం మంచిదే కాదు, ఎప్పుడూ చెడ్డదే, ఎప్పుడూ చెడ్డదే. అయితే నీతిమంతులు లేరు. అనగా ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే నీతిమంతుడు లేడు. అయ్యా నేను నీతిమంతుణ్ణే, అయ్యా నేను మంచివాణ్ణి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. తర్వాత మాట, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మరియు పిల్లరా, చూసారా ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే నీతిమంతుడు లేడు, ఒకడు కూడా నీతిమంతుడు లేడు, ఈ ప్రపంచంలో నీతిమంతుడే లేరని రాయబడింది. కానీ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాట ఏంటి తెలుసా? నేను చాలా మంచివాడిని బ్రదర్, నేను చాలా మంచిదాన్ని సిస్టర్, దేవుని మందిరానికి రమ్మన్నా, యేసు ప్రభుని నమ్ముకోమన్నా, దేవుని ప్రేమను తెలుసుకోమన్నా, నేను చిన్నప్పటి నుంచి ఏ పాపము చేయలేదండి, నేను చిన్నప్పటి నుంచి ఏ తప్పిదము చేయలేదండి, నేను దేవుడంటే దండం పెడతాను తప్ప నా అంతరంగంలో ఏ పాపము లేదు, ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు, నేను చాలా మంచివాడిని బ్రదర్ అని ఈ లోకంలో ఎవరైనా సరే ఆ మాట చెప్పొచ్చు. ఏమండి, యేసుప్రభుని నమ్ముకుంటేనే మోక్షానికి వెళ్తామా, యేసుప్రభుని నమ్ముకుంటేనే పరలోకం వెళ్తామా? ఏం పర్వాలేదు బ్రదర్, నేను చాలా మంచివాడిని, యేసుప్రభు అంటే ఏదో అని దండం పెడతాను అంతే. ఎందుకంటే నేను చాలా మంచిగా ఉన్నా, నాకు తెలుసు నా మంచితనం ఏమిటో, నా పనింటో నేను చేసుకుంటున్నా, నా వ్యాపారం ఏంటో, నా ఉద్యోగం ఏమిటో, నా పని బాటలు ఏమిటో చేసుకుంటా ఉన్నా, నేను మంచివాడినేనండి అని ఈ లోకంలో
అనేక మంది చెప్పకుండా లేరు ఈ మాట. అనేక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, మానవులందరూ, చాలామంది ఇది మాట చెప్తారు. నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా మంచిదానిని అని చెప్పొచ్చు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తాం ఏంటంటే, మనము పాపము లేరమని చెప్పుకొని ఎడల, అనగా నేను మంచివానని చెప్పుకుంటే, ఏమండి, అతని లోపల సత్యమే లేదు, అతను నీతిమంతుడు కాదు. ఈ లోకంలో ఎవరూ నీతిమంతులు కారు. అయితే మనము మంచివారమని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన లోపల సత్యమే లేదు. అంటే సత్యము ఇంటూ అసత్యము, అనగా మంచి ఇంటూ చెడు, అనగా ఈ లోకంలో సత్యం ఉన్నది, అసత్యం ఉన్నది. అయితే సత్యమై యేసుక్రీస్తు వారుగా మనకు కనబడతా ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, అనగా సత్యవంతుడైన దేవాతి దేవుడు ప్రతి మానవుడికి కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఎలాంటి వారంటే అసత్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు, అసత్యంలో జీవిస్తూ ఉన్నారు, చీకటిలో జీవిస్తూ ఉన్నారు. మరి చీకటిలో ఉన్న వాళ్ళకి ఏం కావాలండి? ఇప్పుడు ఒక ఇంట్లో లోపలికి వెళ్ళగానే లైట్లన్నీ ఆరిపోయినాయి, ఏమీ లేవు, చీకటిగా ఉంది. మరి చీకటిగా ఉన్న సమయంలో మనం లోపలికి వెళ్ళాలంటే మొదటగా తలుపు తీయగానే, డోర్ తీయగానే మనం చేసే పని ఏంటండి? లైట్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాం, స్విచ్లు ఎక్కడ ఉన్నాయని కదా. వెతుక్కొని ఏం చేస్తాం? ఆ స్విచ్ల్ని నొక్కుతాం. ఆ స్విచ్ ఎప్పుడైతే నొక్కుతామో అప్పుడు మనకి ఏమొచ్చింది? వెలుతురు వచ్చింది కదండి, వెలుతురు వచ్చింది కదా. అంటే మానవుడి యొక్క జీవితంలో కూడా అంతరంగం లోపల ఏమై ఉన్నదంటే తలుపులు క్లోజ్ చేసుకొని ఉన్నాడు, ఆ తలుపులను వేసుకొని ఉన్నాడు. హృదయం అనే తలుపునొద్ద నేనున్నాను, నేను తలుపు తడుతా ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అయితే మన అంతరంగం లోపల తలుపులు వేసేసి యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా తలుపులు మూసేసిన తర్వాత చీకటే ఉంటుంది. అందుకే సత్యాన్ని అనుసరిస్తా అంతరంగం లోపల చీకటి ఉన్నది. నీ లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి సత్యమై కనబడతా ఉన్నారు. అందుకే మరణము అందరికీ సంతృప్తి ఆయను. ఎందుకు అందరికీ సంతృప్తి అయ్యాను? కొంతమందికి అవ్వచ్చు కదా, ఆ మరణం అనేది కొంతమందికి అవ్వచ్చు కదా. కానీ ఒక మనిషిని ద్వారా మరణము ఏ రీతిగా వచ్చిందో, అనగా ఆదాము ద్వారా మనం ఏ రీతిగా తయారు చేయబడ్డామో, ఆది కాండములో 2వ అధ్యాయము 7వ వచనం పరముగా నేలమంటతో దేవాతి దేవుడే నిన్ను నన్ను సృష్టించి నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. మానవుడి యొక్క జీవితంలో ఏమైపోయిందంటే దేవాతి దేవుడు ఒక ఆత్మ పెట్టారు. అయితే ఈ ఆత్మ, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఆత్మ దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే చూడండి, ప్రసంగ గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనం బహుశా అనుకుంటా, మన్నైనది వెనుకటి వలనే మరలా ఎక్కడికి చేరిద్ది? మట్టి ఎక్కడికి వెళ్ళిద్దండి? భూమికి చేరిద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును. అనగా ఎందుకు దేవుని వద్దకే వెళ్ళాలి ఆత్మ? ఆత్మ గాలిగా దుమ్ముగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి? కారణం ఏమిటో తెలుసా? సృష్టికర్త దేవుడు కాబట్టి మానవుని ఏం చేస్తామంటే, ఆదిలో మనం చూడుగా దేవుడే నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడంట? జీవాత్మ. అనగా దేవుడే మానవుని లోపల ఒక ఆత్మ పెట్టి ఉన్నారు. అయితే ఇక్కడ చూడుగా ఆ ఆత్మ పరమాత్మను చేర్చుకోవడానికి పరమాత్మని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతా ఉన్నది. అయితే ఇలాంటి సమయంలో మానవుడు తప్పిపోతా ఉన్నప్పుడు కదండి, తమ్మును తాముగా వాళ్ళు ఏం చేస్తారంట? శాపగ్రస్తులుగా చేసుకున్నారు. అనగా నీవు నేను శాపగ్రస్తులుగా మనందరము మారిపోయి ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ శాపగ్రస్తులైపోయారు. అందుకే సిలువను మోసిన వాడు శాపగ్రస్తులను చూస్తా ఉన్నాం. నేనా శాపము యేసుక్రీస్తు వారు భరించి ఉన్నారు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం.
మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రియులారా చూడండి, పాప శరీరాకారముతో పంపి ఎన్నటికీ నీ అర్పణ స్వీకరించని దేవుడు, ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనైను మన అర్పణ అంగీకరింపనని చెప్పిన దేవుడు ఇప్పుడే ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయనే మన కొరకు, ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎన్నటికీ మన అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళదని దేవాతి దేవుడే మన కొరకు బలిగా అర్పణగా చేయబడ్డాడు. చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడేమో ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనైనను స్వీకరించను అన్నాడు. మరి ఆ మాట చెప్పిన దేవాతి దేవుడు ఈ లోకానికి మన కొరకే బలిగా అర్పణగా ఆయనే అర్పించుకున్నాడు. అందుకే తిమోతి పత్రికలో మనం చూడుగా మనకు ఆ మాట అర్థమవుతా ఉంది. మొదటి తిమోతికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఒక మాట ఉన్నది. మొదటి తిమోతికి రాసిన పత్రిక, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. పిల్లరా చూడండి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. అంటే దేవాతి దేవుడు మానవుడు ఏమండి ఈ లోకానికి ఒక మనిషిగా, ఒక మనిషి అవతారం ఇచ్చి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక్కడే అనగా సృష్టికర్త ఒక్కడే, ప్రపంచాన్ని ఏలే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను బలి చేత ఎన్నటికీ అర్పణ తీసుకోను అని చెప్పిన దేవుడే ఆయనే మనలను ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఎన్నటికీ దేవుని దగ్గర పనికిరాము. కారణం ఏమిటంటే నీతిమంతుడు ఒకడు కూడా లేడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు నీతిమంతుడు కాదే, ఏ మనిషి నీతిమంతుడు కాదు కదా, ఎవరిలో పవిత్రత పరిశుద్ధత కనిపించలేదు కదా. అందుకే కొలసీలకు రాసిన పత్రిక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం మాట. సన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు చాలండి. అబ్బా ఎంత మంచి మాట అండి. ఇప్పుడు ఈ సమయంలో నీవు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం పరముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి యోగ్యత ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన మంచివాళ్ళమా, నీతిమంతులమా, పరిశుద్ధులమా, పవిత్రులమా కాదు కదా. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏమిటి తెలుసా? తన సన్నిధిని నిర్దోషులుగాను నిరపరాధులుగాను. ఏమండి ఎంత మంచి మాట అండి. అనగా ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిరపరాధులుగా పవిత్రులుగా పరిశుద్ధులుగా నిన్ను నన్ను నిలబెట్టడానికి దేవుడే తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయనే బలిగా అర్పించుకున్నాడు. ఎంత క్రయము చెల్లించాడో యేసుక్రీస్తు వారు.
ఈ సమయంలో నీవు నేను సాగిలి పడతా ఉన్నామంటే ఆయన ఎంత ప్రేమ చెల్లించాడో, ఎంత ప్రేమ చెల్లించాడో తెలుసా? ఆఖరి వరకు ఒక్క బొట్టు కూడా ఆయనలో ఉంచుకోలే. అంటే ఎంతవరకు ప్రేమ చెల్లించాడంటే ఆఖరి వరకు ప్రేమ చెల్లించాడు. అయ్యో, ఎంత గొప్ప దేవుడండి యేసుక్రీస్తు వారు. చూడండి, ఎన్నటికీ నీ అర్పణ స్వీకరించును, మన అర్పణ పనికిరాదు, దుర్వాసన, కంపు వాసన, కుళ్ళు వాసన అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. సమాధి వాసన. మన జీవితాలు ఎలాంటివంటే, అంతరంగం ఎలా ఉన్నదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎన్నటికీ మనం ఎలా ఉన్నామో తెలుసా? మనం ఎలా కనబడతా ఉన్నాం తెలుసా? అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చి ఉండగా ఎలా ఉన్నాం తెలుసా? మనము చచ్చి ఉన్నాం. చచ్చినోడి దగ్గర ఏ వాసన వచ్చిద్ది? మంచి వాసన వచ్చిద్దా? స్ప్రేలు తయారు చేస్తారా? ఏమన్నా సెంటు వాసన వచ్చిద్దా? దుర్వాసన, కంపు వాసన, కుళ్ళు వాసన. మరి నీ అంతరంగము నా అంతరంగము ఎలా ఉన్నదంటే కుళ్ళు వాసన, కంపు వాసన, సమాధి వాసన మన జీవితాలు. అయితే మనం ఎన్నటికీ దేవుని దగ్గర పనికిరామని ఆయనే తన సన్నిధిలో నిన్ను నన్ను నిలబెట్టడానికి, ఇప్పుడు మనం ఎక్కడికున్నాం? ఎక్కడ చేరాం? ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు అని మనం ఎందుకు వచ్చాం? ఇక్కడ సాగిలపడ్డానికి వచ్చాం. యేసుక్రీస్తు వారి దగ్గర, ఆయన దగ్గర సాగిలపడి ఆరాధించడానికి వచ్చాం. మన అర్పణ ఆయనకి చెల్లించడానికి వచ్చాం. ప్రియులరా, అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన దగ్గర నిజంగా మనం నిలబడడానికి అర్హత లేదు, మనం ఆయన దగ్గర సాగిలపడ్డానికి యోగ్యత లేదు, మన దగ్గర రవ్వంత కూడా మంచితనమే లేదు. ఎందుకంటే భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట యోహాను భక్తుడు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? మంచి నాలో పుట్టదని. ఏమండి, ఏంటంట ఆ మాట? మంచి నాలో పుట్టదని ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అంటే మంచి నాలో పుట్టదు అంటే, ఈనాడు మనం అనుకుంటాం నేను చాలా మంచివాడిని అనుకుంటున్నాం, కానీ మనం మంచి వాళ్ళమే కాదు. మన లోపల మంచే లేదు, మన లోపల పవిత్రతే లేదు, మన అంతరంగంలో ఏమాత్రం మంచి లేదు. అందుకే దేవాతి దేవుడు మంచివాడైన యేసుక్రీస్తు వారు ఆయనే ఏం చేస్తున్నాడు తెలుసా? తన సన్నిధిని నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను నిలవబెట్టడానికి ఆయనే తన శరీరాన్ని అప్పగించుకున్నారు. ఎంత మంచి ప్రేమ యేసుక్రీస్తు వారిది. అంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించలేని ప్రేమ, ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరిని సహోదరులు చూపించలేని ప్రేమ యేసుక్రీస్తు వారు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల చూపించున్నాడు. అందుకే భక్తుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఎందుకండి? నేను నిన్ను స్తోత్రించడానికి నీవే కారణభూతుడవు. అనగా నేను నిన్ను, నీ నామాన్ని గణపరచడానికి, హెచ్చించడానికి నాయనా నీవే కారణభూతుడవు. నిజముగా ఇప్పుడు నేను సాగిలిపడి ఆ మాట చెప్పాలి. ప్రభువా, నిజముగా నా కోసమే ఈ లోకానికి వచ్చావా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 తాను ధనవంతుడై ఉండి, చూడండి, యేసుక్రీస్తు వారు తాను ధనవంతుడై ఉండి మన నిమిత్తము, నా నిమిత్తము, నీ నిమిత్తము, మనందరి నిమిత్తము దరిద్రుడిగా. ఆ మాట నేను ఎక్కువగా ఆ మాట నేను చెప్పలేను. ఏమని తెలుసా? దరిద్రుడుగా. ఎవరు దరిద్రుడు? ఏమండి, దేవుడా? అక్కడే రాయబడింది, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడుగా మారిపోయారు. ఎవరండి దరిద్రులు? అనగా ఎవరండి? మనమే కదా. అయితే పుణ్యాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు, ఆయనే గొప్ప దేవుడిగా ఉన్న దేవుడు మన నిమిత్తము దరిద్రుడిగా మారిపోయి, ఏమీ లేనివాడిగా, చిన్న శిశువుగా జన్మించి, ఆయన పశువుల త్రొట్టిలో, ఏమండి, ఆ పశువులు ఉన్న చోట ఏమొస్తుంది? వాసన, పాడవాసన. ఏమండి, మంచి వాసనే రాదు కదా. అలాంటి ఆ ప్లేస్ని, ఆ యొక్క స్థలాన్ని దేవుడు ఎంచుకొని, ఏమండి, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నోటి మాటతో కలుగజేయగా ఈ ప్రపంచమే కలిగింది. అంత గొప్ప దేవుడు ఏమీ లేని వారిగా ఈ లోకానికి అరుదించి
నీ కొరకు నా కొరకు ఆయన తలపైన ఉన్న తలపైన ఆయనకి గొప్ప రాజుకి ఏ కిరీటం ఉంటుందండి? రాజ కిరీటం ఉంటుంది. ఆ రాజ కిరీట వైభవాలతో కూడిన దేవదూతలు ఘనపరుస్తూ ఉన్నప్పుడు అవన్నీ అక్కర్లేదు, నాకు అవన్నీ వద్దు, నాకు నా బిడ్డలే కావాలి. నిజముగా నీ కొరకు నా కొరకు ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన తలపైన ఇప్పుడైతే ముళ్ళ కిరీటం కదండి, యేసుక్రీస్తు వారి పైన తలపైన ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. యేసుక్రీస్తు వారి ఆయన దేహం అంతా వేడితో కొడతా ఉన్నారంట, కొరడాలతో అణువు చీలిపోతా ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు కొడతా ఉన్నారు, యేసుక్రీస్తు వారి యొక్క పాదాలలో మేకులు కొడతా ఉన్నారు. ఒక బంటు వచ్చి బల్లెముతో యేసుక్రీస్తు వారిని ప్రక్కలో పడగా ఆ ప్రక్కలో నుంచి గుండెల్లో గుచ్చుకొని ఆఖరి వరకు ఆ గుండె కూడా పగిలిపోయి అందులో నుంచి రక్తము నీరు కారిపోతా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆఖరి క్షణంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే, నాకు దాహం కావాలని అడిగాడు. మంచినీళ్ళు కావాలంటే యేసుక్రీస్తు వారికి ఏమిచ్చారో తెలుసా? ఏమిచ్చారండి? చేదు చిరకని ఇచ్చారు. అంటే దేవుడు అడిగింది ఏంటో మంచినీళ్ళు, నీళ్ళు అడగ్గా చేదు చిరక ఇవ్వగా అప్పటికే ఆయన నాలుక దవడని అంటేనని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాలుక దవడని ఎందుకు అంటుకోవాలి మీకు తెలుసా? ఎందుకు నాలుక దవడని అంటుకుంది? ఎందుకు ఆయన నాలుక నోరు ఎండిపోయింది అంటే, మన లోపల రక్తం అంతా బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా చూడండి, ఎవరికైనా ఏదైనా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం పోతా ఉంది అనుకోండి, నీళ్లు తాపిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆ రక్తం అంతా పోతే ఆ మనిషి ఏమవుతాడు తెలుసా? ఎండిపోతాడు. ఆయన సామాన్యమైన మనిషిలాగే ఆయన మనలాంటి శరీరం ధరించుకున్నాడు కాబట్టి నాలుక దవడను అంటుకున్నాయి. ఆ సమయంలో ఆ చేదు ఇవ్వగా ఆ చేదు ఆయన త్రాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరుడా సహోదరి, నిజముగా నేను కూడా మనం ఎలాంటి వారం అంటే ఆ చేదు చిరక లాంటి మన జీవితం. అనగా నేను ఎలాంటి వారం అంటే ఆ చేదు చిరక యేసుక్రీస్తు వారు చేదుగా ఉన్నదాన్ని తీసుకున్నారు. అనగా నేను అలాంటి వారమే. మనకు అంతరంగం అంతా చేదుగా పాడైపోయి ఉన్నది. మనం ఎన్నటికీ దేవుని సన్నిధికి చేరమని, ఎన్నటికీ మన అర్పణ పనికిరాదని, ఎన్నటికీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళలేమని దేవుడే మనిషిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి సమాజం తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచి ఇప్పుడైతే తన సన్నిధిలో, అయ్యా నేను కూడా నీ బిడ్డని నాయనా, అయ్యా నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానైనా, ప్రభా నేను నిన్ను గణపరుస్తా ఉన్నానైనా అని సాగిలపడి మోకాళ్ళ మీద నేను చక్కగా ఆయన సముఖమందు చేరి ఆయన ఆరాధించడానికి ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ మాట చెప్పుకొని ముగించుకుందాం. ఎన్నటికీ బలి చేతనైనను నైవేద్యము చేతనను ఎన్నటికీ బలి చేత గాని నైవేద్యము చేత గాని ఆయన అంగీకరిస్తా అన్నాడా? అంగీకరించను. నీ అర్పణ నాకు వద్దు, అంగీకరించను అని ప్రమాణపూర్వకముగా అనగా ప్రమాణంగా చెప్పాడు. కానీ ఇప్పుడైతే ఆయనే మనకు బదులుగా నిలబడి, ఆయనే అడ్డుగా నిలబడి, ఆయనే బలిగా అర్పించుకొని ఇప్పుడైతే తన ఇంటిలో కానీ ఏలి ఇంటివారి దోషం అనగా ఏలి ఇంటివారి దోషము ఎన్నటికీ అంగీకరించిన దేవుడు ఇప్పుడు ఏలి దోషం అంగీకరించకుండా ఉన్న దేవుడు నీ అర్పణ నా అర్పణ అంగీకరిస్తాడా? మనం ఎలాంటి వాళ్ళమంట? నీతిమంతులం కాదు, మంచి వాళ్ళం కాదు, పరిశుద్ధులం కాదు, పవిత్రులం కాదు, ఏమాత్రం మంచి లేదు. ఎందుకు మన దగ్గర ఏదీ లేదు, ఏ భేదము లేదు మన దగ్గర, మంచి వాళ్ళమే కాదు. మరి ఎండటికైనా మన అర్పణ తీసుకుంటాడు దేవుడు? తీసుకోడు. అందుకే మనకు మధ్యవర్తిగా క్రీస్తు యేసు నరుడుగా ఒక నరవతారంగా యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పుడైతే బలి చేత నైవేద్యము చేత అనగా ఆయనే మన కొరకు బలి అయిపోయి ఉండగా ఇప్పుడైతే నేను యేసుక్రీస్తు వారి మధ్యలో చేరి ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి నిర్దోషులుగా నిరపరాధులుగా పాపము లేనివారుగా నిలబెట్టారంటే ఎంత ధన్యులం. ఇప్పుడైతే నీ అర్పణ తీసుకుంటున్నాడా లేదా? తీసుకుంటున్నాడు. చక్కగా సాగిలిపడి, ప్రభా నేను పాపాత్ముడినైనా, ప్రభా నా పాపములన్నీ తుడిచివేసావు నైనా,
నీవే బలిగా నా కొరకు అర్పించుకొని కరిగిపోయావు నాయనా అని ఆయన దగ్గర నిలబడి సాగిలపడి ఆయనతో మాట్లాడి ఒక్కసారిగా మన అంతరంగంలో దేవుడు చేసిన మేలులను కదండి భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు 41 కీర్తన 2వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడంట, జిగట గల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన జిగట గల దొంగ ఊబిలో నుంచి నాశనకరమైన కదండి గుంటలో నుండి. అంటే జిగటగా ఉన్న ఊబి ఈ ప్రపంచంలో చూడండి ఎక్కడైనా సరే ఊబి ఎప్పుడైనా చూసారా? ఊబిలో మనం కాలు పెట్టిన తర్వాత ఈ కాలుతో ఇలా అనగా ఈ కాలుని ఎప్పుడైతే లోపలికి అంటామో ఈ కాలు పైకి లేచిన తర్వాత ఇలా కిందకి దిగిపోతాం. అయ్యో మరలా ఇంకా కిందకి దిగుతున్నా అని చెప్పి ఇంకొంచెం గట్టిగా కొట్టిన తర్వాత ఈ కాలుని పైకెత్తి ఈ కాలు కొడితే ఇంకా కిందకి వెళ్ళిపోతాం. అనగా జిగట గల ఊబిలో నుంచి ఏ మానవుడు రాలేడు పైకి. రావాలి అంటే సహాయం కావాలి. ఒక తాడు గాని కర్ర గాని పెడితే గాని మానవుడు పైకి రాలేడు. అలాగా నేను కూడా ఆ జిగట గల దొంగ ఊబిలో, పాతాళంలో, నిత్య నాశనంలో, నిత్యము అగ్నిగుండంలో, నరకములో, యమగుండంలో ఉండాలి. అలాంటి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తామంటే పైకి లేపాడు, నా అడుగులు బండ మీద నిలిపి స్థిరపరిచాడు. అనగా క్రీస్తు యేసును బండ మీద నిలిపి ఇప్పుడు నీవు నేను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, లోపం లేని వారుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరించి అయ్యా నీవే కారణభూతుడువు. చూడండి ఎంత మంచి మాట ఉంది ఇక్కడ. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడో చూడండి. అనగా ఆయన గొప్ప దేవుడిగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను ఆయన సన్నిధిలో సాగిలపడి ఎన్నటికీ స్వీకరించని అర్పణ ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వీకరిస్తా ఉన్నాడు. నీ అర్పణ నా అర్పణ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయంతో ప్రభుకి అర్పిద్దాం, ఆరాధిద్దాం.